ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సార్ ఇదేంటి స్మార్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది కొన్ని ట్రిక్స్ ఏమని చెప్పగలరా? అదే ట్రిక్స్ అంటే ఏముంది, ఇప్పుడు ఎటు తక్కువలో దొరికితే అటు కొనుక్కోవటం, ఫ్యూచర్లో పెరిగినప్పుడు అమ్ముకోవటం. ఇన్వెస్ట్మెంట్ అంటే అది ప్రతి ఒక్క అమ్మటం కామనే అండి. అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ ముందు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఇదే నేను స్మార్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 1 year ఇన్వెస్ట్మెంట్ అని కొంతమంది పెట్టుకుంటారు, 2 years అని కొంతమంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు వదిలేద్దాం, ఇప్పుడు పెడితే అప్పుడు అమ్ముకుందాం అని అనుకున్నాడు కొంతమంది ఉంటారు. నేను ఉన్నాను 6 నెలలకి అమ్ముకుంటారు, ఇంకొకళ్ళు ఉన్నారు సంవత్సరానికి అమ్ముకుంటారు, కొంతమంది ఏంటంటే అక్కడ పడేస్తారు వదిలేసి. నేను కొన్ని ల్యాండ్లు కొన్నాను అప్పుడు రామోజీ ఫిలిం సిటీ సైడ్. ఎప్పుడు కొన్నాను? 96లో కొన్నాను, 96, 95లో కొన్నా, వదిలిపడేసా చూద్దామని. ఇప్పుడు ఈరోజు 30,000 అయింది అది. మీరు అమ్మిందంతా? నేను కొన్నప్పుడు 100 రూపాయలు కొన్న గజం, ఇప్పుడు 35,000 కడుగుతున్నాను. 100 రూపాయలు అమ్మలా ఉంచుకున్నాను అంటున్నా. అప్పట్లో కొన్ని అట్లా పడేసాను అనమాట. ఉన్నాయి ఇప్పుడు ఆ ప్లాట్లు అట్లా ఉన్నాయి. అది ఆ రోజుల్లో కొని ఉన్నది కాబట్టి వదిలేసి అట్లా ఊరుకున్నాం. నేను అమ్ముకుందంతా ఇటు పక్క నేను చెప్పాను కదా మీకు, తక్కువ రేట్లో మాదాపూర్ 2 కావూరిల్స్లో అయితే మరీ ఘోరం. కావూరిల్స్లో 2 ప్లాట్లు, కావూరిల్స్లో కుటుంబరావు గారు అని చెప్పేసి వెంచరేసింది ఆయన. నేను ఇప్పుడు ఇట్లా రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఆమె, నువ్వు పద్దా డబ్బులు ఏం చేసుకుంటావు, పాడు చేసుకుంటావు, నేను ప్లాట్ ఇస్తా, ప్లాట్ మెయింటైన్ చేసుకో, నీ కమిషన్ కింద ప్లాట్ అని చెప్పి కమిషన్గా 2 ప్లాట్లు ఇచ్చారండి నాకు కావూరిల్స్లో. 500 గజాల బిట్లు 2 ఇచ్చాడు ఆయన. ఇస్తే నేనేం చేశాను, ఒక సంవత్సరానికి అది 1800 నేను ఒకటి అమ్మేశాను, 2800 ఒకటి అమ్మేశాను. అది పెద్ద అమౌంట్ అని ఓరా ఇంత డబ్బులు వచ్చినాయి అనుకుని తీసుకుని కారు కొనుక్కున్నాను నేను, అంబాసిడర్ కొనుక్కున్నప్పుడు. తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత కుటుంబారు పిలిచి, ఏమైనా నీ ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని గేటు పెట్టుకో అన్నాడు. ఎక్కడో సార్ అమ్మేశానన్నా. నీ దొంపదాగా ఏం మనిషి, నువ్వు ఉంచుకోవా, ఎప్పటికైనా పనికి వస్తుందని చెప్తే నువ్వు అందుకే కారు కొనుక్కొని తిరుగుతున్నావు అన్నాడు. ఏమో సార్, ఒక సందర్భం గుర్తొస్తుంది సార్. రీసెంట్గా చిరంజీవి గారు ఒక మీటింగ్లో మీరు చూసే ఉంటారు, ఎన్టీ రామారావు గారు సలహా ఇచ్చారంట చిరంజీవి గారికి. సో మీరు కార్ల మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయొద్దు, భూమి మీద ఇన్వెస్ట్ చెయ్యి, నీకు నిన్ను నీ కుటుంబాన్ని అదే కాపాడుతుంది అని చెప్పి ఆ రామారావు గారు చెప్పిన మాటలు విని ఆ రోజు కోకాపేట కానీ చుట్టుపక్కల చిరంజీవి గారు ల్యాండ్లు కొనబట్టి కొన్ని వేల కోట్లకి ఇప్పుడు అది పెరిగిపోయిందని చెప్పి చిరంజీవి గారు కొన్ని సందర్భాల్లో చూడడం జరిగింది. మీరు ఎందుకు చెప్పినట్టు ఇప్పుడు మీరు కారు కొనుక్కున్నారు కదా, ఇనుము మీద పెడితే ఎప్పటికీ అది మనకి అదే కదా. ఇప్పుడు మా కుటుంబరావు గారు మాట వినలేదనే బాధపడతాను నేను అప్పుడప్పుడు. ఆయన పాపం చనిపోయి ఎక్కడో తెలియదు కానీ ఆ మధ్యన చనిపోయారు ఆయన ఎన్నిసార్లు అరిచేవాడు నన్ను, ఏం చేసుకుంటావు డబ్బులు, నేను పాడు చేసుకుంటావు అనవసరంగా అని చెప్పి ఆయన అంతగా ఆయన నాకు స్థలం ఇస్తే ఆయన తెలియకుండా ఆ పేరు మీద రాకుండా అమ్మేసుకున్నాను నేను. ఆ పేరు మీద చేయలేదు ఆయన, నువ్వు చేస్తావని చెప్పి అయినా అమ్మేశాను నేను. అప్పట్లో ఏముందండి, మామూలుగా నోటరీలాగా రాసి వేసుకొని అమ్ముకోవటమే కదా, అప్పట్లో అట్లా చేసాం. 2 ప్లాట్లు చేసాము. తర్వాత నేను మాదాపూర్లో మామూలుగా కొనుక్కున్నాను, వేరే చిన్న ప్లాట్ కొనుక్కొని ఉంచుకున్నాను. అయ్యే మన లైఫ్ ఇంకా ఇప్పుడు దాని మీద రెంట్ల మీద. అదే కదా ప్రాపర్టీ ఈరోజు ఉండుంటే ఈ రోజు నుండి 100 కోట్లలోకి వెళ్ళిపోయేవాడిని. మామూలుగా ల్యాండ్లే అయిపోయి 100 కోట్లు అయిపోయినాయి. నేను ఆ రోజు ఆస్తుల కోసం చూసుకోలేదు, ఎప్పుడు సరదాగా ఎంజాయ్ చేయడం వరకు చేసాము. అంతకుమించి ఎవరైతే జాగ్రత్త పడ్డారో ఈరోజు అందరూ సేఫ్ ఒక స్థాయిలో ఉన్నారని చెప్పి బ్రహ్మాండంగా అందరూ ఆ రోజుల్లో వీళ్ళందరూ జాగ్రత్త పడ్డవాళ్ళే కదండి. అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతిదీ ఏ రోజు కూడా మనం భూమి మీద పెట్టిన రూపాయి ఎక్కడికి పోదండి. భూతల్లి ఎప్పుడన్నా మనకు కాపాడుతుంది భూదేవి అనేది. అందుకని అంటారు అందరూ, భూదేవి కొన్న సహనం ఎవరికి ఉండదని చెప్పి. అందుకని ఆమె దగ్గర పెట్టిన భూమి కొన్నవాడు ఎవడు నాశనం అవడు, ఇక్కడే కదా ఎక్కడ కొన్నా సరే. కానీ హైదరాబాద్ మాత్రం నెంబర్ 1 అండి. అసలు మన చేతులారా నేను చేడగొట్టుకున్నా చాలా. అప్పుడు ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు చెప్పిన మాట కూడా మనం కేర్ చేయలేదు అప్పుడు. నాకు చూసుకుందాం మొత్తం చెరువు ఇక్కడ వరకు ఉండేదండి. బ్రహ్మంగారు చరిత్ర సినిమా తీశారు కదా రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. అప్పటికి చెరువే కదా అంతా, మెయిన్ రోడ్ వరకు. ఇప్పుడు మాదాపూర్ మెయిన్ రోడ్ ఉందా, అంతవరకు చెరువు ఉండేది. దుర్గం చెరువు అంటే ఇక్కడ వరకు ఉండేది, చెరువు వరకు. నీళ్ళు ఇక్కడ వరకు వచ్చాయి మెయిన్ రోడ్కి. ఆ రోడ్ అంతా చెరువే. చరిత్ర తీసింది కూడా ఇక్కడే తీశారు కదా. ఆ చెరువు చూడండి, ఆ చెరువు ఉంటుంది, దుర్గం చెరువే ఉంటుంది. అవును, ఈ చెరువే అది ఆ రోజుల్లో. అదేంటి అన్నదమ్ములు సావాలని చెప్పేసి కృష్ణ గారు రజనీకాంత్ సినిమా తీశారు, సారథి స్టూడియో వాళ్ళు. అది కూడా ఇక్కడ తీశారు. ఈ చెరువు ఇది అప్పుడు అడివే కదా ఇదంతా. జూబిలీ చెట్టు ఉండేది అప్పుడు. రాంబు సినిమా, బాలకృష్ణ రాంబు అనే ఒక సినిమా వచ్చింది చూడండి, మొత్తం జూబిలీస్ రోడ్ల మీద తీశారు ఫైట్లన్నీ. జూబిలీస్లో తీశారు ఆ సైడ్. అసలు అప్పట్లో ఏముందండి జూబిలీస్కి, ఏం లేదు. మాదాపూర్కి రోడ్డే లేదు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే 96 ముందు ఏం లేదండి, ఏమీ లేదు. 96 తర్వాత కొంచెం పెరుగుకుంటూ వచ్చింది. రోడ్లు కూడా ఎప్పుడు 2004 తర్వాత వచ్చినాయి రోడ్లు. అప్పుడు రోడ్లే లేవు. 2004 తర్వాత పెరిగింది.
పెరిగిన తర్వాత అసలు మామూలుగా లేదు కదండి అసలు. అంటే బాలకృష్ణ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, ఉమ్. సో అక్కడ ఇల్లు కట్టుకుంటుంటే అక్కడికి ఎవడో అసలు వెళ్తారు, ఆటోలు కూడా తిరిగేవి కాదు. అసలు లేవు అప్పుడు. ఆయన రామారావు గారు ఇల్లు కట్టినప్పుడు, బాలకృష్ణకి ఇల్లు కట్టింది రామారావు గారు కట్టించినప్పుడు. కానీ ఆ ఇల్లు బాలకృష్ణ గారి ఇల్లు చంద్రబాబు నాయుడు కోసం కాదు. అది ఎంతవరకు నిజం? అది బాలకృష్ణ గారి కోసం కడితే, బాలకృష్ణ గారు రానంటే, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటానంటే అద్దీంట్లో ఎందుకు, ఇంట్లో ఉండమన్నాడు అన్ని రామారావు గారు. బాలకృష్ణ నేను వస్తుంటాను ఖాళీ చేయమంటే ఖాళీ చేశాడు, అంతే. అంతేం లేదు అందులో, ఇష్యూ ఏం లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారు ఏం గొడవ చేసే మనిషి కాదు ఆయన. ఆయన వస్తే ఆయన ఉన్నప్పుడు మనకెందుకు ఆయన ఇల్లు అని చెప్పి ఆయన ఖాళీ చేసుకుని వేరే ఇప్పుడున్న ఇల్లు అద్దెకు ఉండేవాడు ఫస్ట్, తర్వాత అదే కొనుక్కున్నారు ఆయన. అందుకే ఫస్ట్ అద్దెకుంటే తర్వాత ఆయన కొనుక్కున్నాడు. ఫిలిం నగర్ ఇవన్నీ ఏమీ లేవు, ఫిలిం నగర్ లేదు. బాలకృష్ణ గారు ఇల్లు కట్టినప్పుడు ఆ ప్రాంతం అప్పుడు అసలు ఏమి లేదు ఫిలిం నగర్. అప్పుడు ఆ సంవత్సరం కదా 83, 84లోనే ఫిలిం నగర్కి ఆక్షన్లో పెట్టి వచ్చింది ఈ ప్లాట్లు అందరికీ చాలామందికి. కాజా సూర్యనారాయణ అని చెప్పేసి ఆయన ఉండేవాడు ఎక్కువ, గోపాలకృష్ణ గారు అని చెప్పేసి ఇంకొక ఆయన ఉండేవాడు ప్రెసిడెంట్గా. వీళ్ళందరూ కలిసి చేశారు అప్పుడు వెంచరు చేసి. అప్పుడు ఆ రోజుల్లో 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు అని పెట్టారు అప్పట్లో. ప్రొడ్యూసర్లు కాదు, ప్రొడ్యూసర్లన్నీ 1000 గజాలు. 1000 గజాలు ఎంత 500 రూపాయలు గజం అప్పుడు. ఆ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఆ రోజుల్లో. ప్రొడ్యూసర్లకు అట్లా గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత డబ్బులు కట్టి తర్వాత చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చాలా తర్వాత. ఎందుకు పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి అప్పుడు చేయించుకున్నారు. చాలా చేయించుకోలేదు రిజిస్ట్రేషన్ కూడా. చాలామంది అమ్ముకున్నారు కూడా. సినిమాల్లో సంపాదించిన దానికన్నా చాలామంది ల్యాండ్ల మీద ప్లాట్లు అప్పట్లో దిల్ రాజు గారు కూడా ఆయన ల్యాండ్ల మీద సంపాదించండు. దిల్ రాజు గారు కూడా సినిమాల మీద కంటే ఆయన ఎంత ఖర్చు పెట్టిన సినిమాలకి ఆయన ల్యాండ్, బ్రహ్మాండమైన ల్యాండ్ నాదిబట్టలలో కానీ వేరే వేరే ఏరియాలో కూడా, ఇక్కడ మన చిలుకూరు రోడ్లో కానీ దిల్ రాజు గారు కూడా చాలా ఆస్తులు సంపాదించారు. ఈ మధ్య జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో సెలబ్రిటీస్ కావచ్చు, విఐపీలు కావచ్చు, చాలామంది ఏంటంటే ఇంకా సిటీకి దూరంగా ఉండాలని రీసెంట్గా కొత్త కల్చర్ ఒకటి ఇది అవుతుంది. ఇటు సైడ్ వెళ్తున్నారు సార్, మంచి రేవులు వెళ్తున్నారు అందరూ. మంచి రేవుల నార్సింగ్ దగ్గర సేమ్ జూబ్లీ హిల్స్ లాగా కట్టారు అక్కడ రోడ్లు కూడా. అన్ని పెద్ద పెద్ద రోడ్లు, అన్ని పెద్ద పెద్ద ప్లాట్లు, 1200 గజాలు, 2000 గజాల ప్లాట్లు అక్కడ. సేమ్ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఇదివరకు ఎట్లా ఉండేది అట్లా ఉంది ఇప్పుడు అక్కడ. చాలామంది అటే వెళ్తున్నారు. ఆ ఏరియా బ్రహ్మాండ పీస్ఫుల్గా ఉంటుంది, లోపలగా ఉంటుంది, దానికి డిస్టర్బెన్స్ ఉండదు. ఇదివరకు ఒకప్పుడు జూబ్లీ హిల్స్ ఎట్లుండేది, ఈ రోడ్డు తర్వాత మీకు ఇంకేం లేదు ఇటు పక్కకు పోవడానికి, ఒకప్పుడు అట్లుండేది. సేమ్ ఇప్పుడు మంచి రేవులు అనేది కూడా సపరేట్గా ఉంటుంది, అటు పక్క ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఇక పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు అక్కడ అని చెప్పి చాలామంది అటే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఒకప్పుడు 10,000-20,000 వేలు ఉండేది, ఈరోజు 1,00,000 పైన అయిపోయింది అక్కడ గజం. లాస్ట్ 2 years బ్యాక్ కూడా మేము వెళ్ళి 35,000 కూడా కొన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 1,00,000 రూపాయలు దాటిపోయింది ఆ ఏరియా.